ఇప్పుడు రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనములు తెలియజేసుకుంటూ కొద్ది నిమిషాల పాటు మనము దేవుని వాక్యాన్ని మనం నేర్చుకున్నాం. గత పోయిన వారం మనం నేర్చుకున్నటువంటి వాక్య భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు క్రీస్తుకి మనము దాసులుగా ఉండాలంటే పరిశుద్ధత కలిగి ఉండాలి అనేది మనం నేర్చుకున్నాం పిల్లలు. అంటే ఈ వారం కూడా మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే క్రీస్తుకి మనము దాసులుగా ఉండాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఈ భూమి మీద ఉండాలనేది ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. ఈనాడు మనం చూసినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఏం చేస్తాడంటే దేవుడు మనల్ని ఇక్కడికి పంపించాడు పిల్లల భూమి మీదకి. చాలా మందికి అర్థం కాదు. ఈ విషయం అర్థం కాక ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు నడుచుకుంటున్నటువంటి వారు ఉంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఉదాహరణకు ఒక మాట మాట్లాడాలనుకోండి, నేను ఎవరి దగ్గర మాట్లాడుతున్నాననే జ్ఞానం ఉండదు. నేను మా తల్లి దగ్గర మాట్లాడుతున్నానా, తండ్రి దగ్గర మాట్లాడుతున్నానా, లేకుంటే నాకన్నా పెద్దవారి దగ్గర నేను మాట్లాడుతున్నానా, లేకుంటే నా దగ్గర చిన్నవారి దగ్గర నేను మాట్లాడుతున్నానా అనేది గమనించుకున్న వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు. చూసారా? అంటే ఆ విధంగా ఉన్నప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినట్టు కాదు. ఎప్పుడైతే మనం ఆయన చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేరుస్తూ ఉంటామో అప్పుడు ఆయన ఏమంటాడంటే నా కుమారులు, నా కుమార్తెలు అని మనల్ని ఈ భూమి మీద ఉన్నటువంటి మనల్ని ఆయన పరిగణలోకి తీసుకుంటూ ఉంటాడు పిల్లలు. ఉదాహరణకి ఒక తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిడ్డలు మాట వినలేదు అనుకోండి, మాట విన్నప్పుడు నా బిడ్డలని చెప్పుకోవడానికి కూడా కొన్ని సందర్భాల్లో ఏం చేస్తున్నారు తల్లిదండ్రులు, ఆలోచించే తల్లిదండ్రులు ఉన్నారా లేదా? చాలా మంది కూడా చూడండి, పిల్లలు తన ఇష్ట ప్రకారంగా తను నడుచుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు నా బిడ్డలు వీళ్ళని ధైర్యంగా చెప్పుకోగలరా? చెప్పుకునేటువంటి స్థితిలో చాలా మంది తల్లిదండ్రులు ఇప్పుడు ఉన్నారు పిల్లలు. అంటే నేనేం చెప్పడానికి ముందుకు వస్తున్నానంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ఏం చేశాడంటే ఈ భూమి మీదకి మనల్ని పంపించాడు పిల్లలు. ఎప్పుడు అనిపించిందా నన్ను పంపించినటువంటి నా దేవుని చిత్తాన్ని నేను నెరవేరుస్తూ ఉంటాను, నన్ను ఈ భూమి మీదకి పంపించినటువంటి నా తండ్రి చిత్తాన్ని నేను నెరవేరుస్తూ ఉన్నాను, అందులోనే ఉన్నాను అని ఎప్పుడు అనిపించుకుందాం మనకి? సరే, దేవుణ్ణి కొంచెం పక్కన పెడతాం. నా తల్లిదండ్రుల చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుతున్నాను అనిపిస్తుంటుందా? దేవుడు ఎక్కడో కనపడలేదు, దూరం ఉన్నాడు అనుకుందాం. కానీ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి తల్లిదండ్రుల్ని, నా తల్లిదండ్రుల పట్ల నా చిత్తం ఏమైతే ఉందో దాన్ని నేను నెరవేర్చగలుగుతున్నాను అని చెప్పుకునే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. కానీ పిల్లరా చాలా మంది జీవితాల్లో ఇది ముందుకెళ్ళి చెప్పుకోగలరా? అలా చెప్పుకుంటే ఈనాడు వృద్ధాశ్రమాలు కావచ్చు, చాలా హాస్టల్స్ కావచ్చు, కొంచెం ఫ్రీగా పెట్టేవి, ట్రస్ట్ తరఫున పెట్టే ఏమైనా కావచ్చు, అవన్నీ కూడా ఏమైపోతాయి? అవన్నీ ఉండేవి కాదు. వాటికి ఎక్కువ అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. మీరు చూసారు, సమాజంలోకి వెళ్ళి చూసినప్పుడు మీరు గూగుల్ కూడా సెర్చ్ చేసి చూడండి. ఈ బెంగళూరు ప్రాంతంలో కూడా ఎక్కువగా ఉన్నాయి వాటికి అవకాశాలంటే. ఎందుకు వాటికి ఉన్నాయి అవకాశాలంటే, ఎందుకు వాటన్నిటికి అవకాశాలు ఉన్నాయంటే చిత్తాన్ని నెరవేర్చలేకపోవడమే, తల్లిదండ్రుల పట్ల బిడ్డల పట్ల తల్లిదండ్రులు నెరవేర్చుకోకపోవడమే. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే దూర ప్రాంతాల్లో తల్లిదండ్రులు, మరొక ప్రాంతాల్లో బిడ్డలు, ఎక్కడో అవుట్ ఆఫ్ కంట్రీలో బిడ్డలు ఉంటే తల్లిదండ్రులు ఎక్కడ ఉంటున్నారు? వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. మీరు చూడలేదు ఎవరికంటే ఈ విధంగా. ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటే ఆ బిడ్డలు తల్లిదండ్రుల పట్ల నెరవేర్చగలుగుతున్నారు తన బాధ్యతలు అంటే నెరవేర్చలేకపోతున్నారు. నిజం ఒక్కొక్కసారి అనిపిస్తుంటారు, దారి మార్గంలో అడుక్కుంటూ ఉంటారు చాలా మంది. అడుక్కుంటున్నప్పుడు వాళ్ళు మీకు చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంటుంది, పండు ముసలాళ్ళు అనుకోండి, అసలు నడవలేనటువంటి స్థితిలో ఉంటారనుకోండి, మీ దగ్గర చేయబడ్డారనుకోండి, పో దూరంగా పో అంటూ ఉంటారు. చూస్తారా మీరు ఎప్పుడు అనలేదా విధంగా? ఏం పని లేదా, ఎప్పుడు అడుక్కోవడమే పని, పో సైడ్కి పో అంటూ ఉంటారు. చూసారా మీరు? మీ దగ్గరికి ఎప్పుడు రాలేదు ఆ విధంగా? చాలా మంది వచ్చి చేపడుతూ ఉంటారు. రైల్వే స్టేషన్లో కావచ్చు, బస్ స్టాప్లో కావచ్చు, ఇలా రోడ్డు మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు చేపడుతున్నప్పుడు ఏమంటారు? బాగా ఆరోగ్యంగా ఉన్నారనుకోండి, ఏమంటారు? బాగున్నాం, మంచి ఆరోగ్యంగా ఉన్నాం, పని చేసుకోవచ్చుగా అంటూ. అంటే నేనేం చెప్పడానికి మీకు ముందుకు వస్తున్నానంటే ఈ విధంగా అడుక్కోవడం అనేది కానివ్వండి, ఈ విధంగా వృద్ధాశ్రమంలో ఉండడం కానివ్వండి, ఈ విధంగా రోడ్లలో తిరగడం కానివ్వండి,
ఒకవేళ ఒకవేళ ఆ బిడ్డలనే వాళ్ళు ఆ తల్లిదండ్రుల పట్ల చిత్తాన్ని నెరవేర్చే వారిగా ఉంటే అలా జరుగుద్దా? అలా జరుగుద్దా? బిడ్డలు సక్రమైనటువంటి మార్గంలో తల్లిదండ్రులు చూసుకుంటూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు బాగా చూసుకున్నా కూడా వచ్చి అడుక్కుంటారా? అడుక్కుంటారా? ఎవరన్నా అడుక్కుంటున్నారు అనుకోండి, ఏమంటారు? మీ బిడ్డలు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, బాగా ఉద్యోగాలు చేస్తున్నారు, 70-80 వేలు తెచ్చుకుంటారు, ₹1,00,000 చేస్తున్నారు, నెలకు 2-3 లక్షలు మీకు ఆదాయం ఉంది, మీరేంటి రోడ్లు అడుక్కోవడం అని అంటూ ఉన్నాడు. అంటే పరలోకంలో ఉన్నటువంటి దేవుడు భూమి మీద ఉన్నటువంటి మనల్ని ఆయన ఏ విధంగా ఆయన చిత్తం చొప్పున ఆశీర్వదించారో ఒక వాక్య భాగాన్ని చూసి మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మీ బైబిల్ని క్రొత్త నిబంధన వైపు తిప్పుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించును. ఇప్పుడు మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఇక్కడ ఏం తెలియజేస్తుందంటే, పరలోక సంబంధంలో ఈ భూమి మీద ఉన్నటువంటి మనకి ఎన్ని విషయాలలో ఆయన ఆశీర్వదిస్తున్నాడు? ప్రతి విషయంలో. ఏమంటున్నాడు ఇక్కడ? మనం చూసినప్పుడు ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదం మనకి ఏం చేశాడు? ఆయన అనుగ్రహించాడు. ఈనాడు చాలా మందికి క్రైస్తవులకి చర్చికి దాదాపు ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి అర్థం కానటువంటి విషయం ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి ప్రార్థనకి వెళ్తున్నాం, మేము ఇదే స్థితిలో ఉన్నాం అనేవాళ్ళు లేరు. చిన్నప్పటి నుంచి వెళ్తున్నామండి, ఇదే స్థితిలో ఉన్నాం, ఒక బంగ్లా కూడా లేదు మాకు, దాదాపు ఒక బైక్ కూడా ఇవ్వనంటున్నాడు దేవుడు అనేవాళ్ళు కూడా చాలా మంది కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. అంటే దేవుడి వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఒక బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తికి దేవుడు ఎలాంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడంటే, ఈ భూమిని దాటిన తర్వాత నిత్యము ఉండబోయే ఆ జీవితంలో పరలోకంలో అలాంటి ఆశీర్వాదాన్ని ఆయన ఏం చేశాడట? అనుగ్రహించాడు. కానీ ఆ ఆశీర్వాదానికి పొందుకోవడానికి మనం పాత్రులుగా ఉండాలా? ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందడానికి అనుగ్రహించడం ఆయన చెప్తున్నాడు. మనం తీసుకోవడానికి ఆ అర్హత మనకు ఉందా ఈ భూమి మీద? అంటే ఉందా? అంటే ఆయన చిత్తాన్ని నెరవేర్చుకున్న మరలా దాన్ని మనం తీసుకోవడానికి అవ్వదు. అంతేనే కాదు, ఇప్పుడు తల్లిదండ్రులు బాగా ఒక డిగ్రీ చదివాడు అనుకోండి, అబ్బాయి నువ్వు డిగ్రీ కంప్లీట్గా పాస్ అయితే ఏం చేస్తాం? ఏదో ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైకో ఏదో ఒకటి తీసిస్తామని చెప్పాను అనుకోండి, వాడు అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు అనుకోండి, చివరిగా వచ్చి బైక్ తీసిస్తాను తీసి అంటే నీ మార్పు అసలు నేను వెళ్దాం కాలేజ్ దగ్గరికి, అసలు మీ యొక్క విధానం ఏ విధంగా ఉందని అడగరా? మీ వాడు ఈ 3 సంవత్సరాలు ఎప్పుడూ కాలేజీకి సరిగ్గా రాలేదండి, ఎందుకంటే మీ డబ్బులు వేస్ట్ అని చెప్పారనుకోండి తల్లిదండ్రుల ముందర, తల్లిదండ్రుల మనస్సు ఏ విధంగా ఉంటుంది? వాళ్ళు అనుకున్నట్టు ఏదైతే అనుగ్రహిస్తామని అనుకున్నటువంటి మొత్తం కూడా మరలా సరే పోతే పని చదువుకున్నవులే 2-3 లక్షలు వేస్ట్ అయిపోయింది, పద షోరూమ్కి వెళ్దాం నీకు బైక్ తీసిస్తానంటారా? ఏమంటారు? ఈ 2-3 లక్షలు నేను పెట్టుకున్నా కూడా నెమ్మదిగా బతికేవాళ్ళు, వీడికి పెట్టాం, వీడేం చేశాడు? ఏ రోజు కాలేజీ పోయినటువంటి దినాలు లేవు, బాధపడరా? మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు పరలోకం అనే ఆ పట్టణాన్ని మనుషుల కోసం దేవుడు ఏర్పాటు చేసి అందులో మనం నివాసం ఉండటానికి, మరి ముఖ్యంగా ఆ పరలోక సంబంధమైనటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఆయన అనుగ్రహించినప్పుడు, ఈ భూమి మీద ఆయన చిత్తానుసారంగా మనం బ్రతకనప్పుడు అప్పుడు ఇస్తాడా? ఇప్పుడు అనటానికి న్యాయమా? నిన్ననే మేమున్నటువంటి ప్రాంతంలో ఒక నడిప్రాయం ఉన్నటువంటి స్త్రీ చనిపోయింది. చనిపోతే ఆమెకి దాదాపు చాలా ఆస్తి ఉంది. ఆస్తి అంటే చాలా కాదు, ఒక 2 లక్షల రూపాయల అమౌంట్ అనుకోండి, కొద్దిగా బంగారం ఏదో ఉంది. ఆమె బ్రతుకున్నటువంటి దినాలలో 2 నెలలు చాలా కష్టపడింది పాపం. ముఖము కాళ్ళు చేతులంతా వాసిపోయి నీరంతా వచ్చేసి శరీరం, ఎవరు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఫోన్ చేశారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు, ఎవరు రాలా.
కానీ నిన్నటి దినాన్ని ఏమైందంటే ఎవరైతే ఇల్లు ఇచ్చి ఆ ఇంట్లో పెట్టారో వాళ్ళ ద్వారాగానే ఆమె ఏమైపోయింది, సమాధి కార్యక్రమం జరిగింది. అంటే సమాధి కార్యక్రమం జరుగుతున్నప్పుడు అప్పుడు వచ్చారు వాళ్ళు అంటున్నారు మిగతా ఉంది కదా అదంతా తర్వాత చూద్దాం అంటున్నారు. ఏంటది? ఆస్తి. అంటే తెలుగులో ఒక సామెత కూడా ఉంటుంది, విన్నారా మీరు ఎప్పుడన్నా? బెల్లం ఉన్న దగ్గర ఏముంటాయట? ఈగలు ఉంటాయి, చీమలు కూడా వస్తూ ఉంటాయి. ఆ బెల్లం మీద అనుకోండి రావు. ఎక్కువగా చూడండి తీపి ఉన్నటువంటి గృహాలలో ఏం చేస్తూ ఉంటాయంటే లైన్గా గుట్టల గట్టి వెళ్తూ ఉంటాయి చీమలు. ఎక్కడికి వెళ్తున్నారా ఇవన్నీ అంటే ఎక్కడైతే బెల్లం ఉందో, ఎక్కడైతే స్వీట్ పదార్థం ఉందో అక్కడ కరెక్ట్గా వెళ్తూ ఉంటుంది. అంటే ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈ ఆస్తి కోసం వాళ్ళు పడుతున్నటువంటి తపన చూడండి. ఈ చివరి దినాల్లో మేము వెళ్ళినప్పుడు ఎంతో కొంత మాకు వస్తుంది. ఈ 1 లక్ష రూపాయలు వచ్చిన లాస్ ఏంటి వాళ్ళకి? దానికి వారసులైన వాళ్ళంటే వారసులు కాదు. అంటే ఈనాడు కూడా మనం పరిశీలన చేసినప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అక్కడ ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం ఎవరికి ఇస్తానంటే ఇదిగో లోకంలో ఉన్న వాళ్ళ కోసమైన ఏర్పాటు చేయలేదు. లోకంలో ఉన్నటువంటి వారి కోసం, వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళ బ్రతికే కోసం ఆ పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాన్ని ఆయన ఇవ్వడు. ఇస్తాడా? జస్ట్ ఒక చదువుకున్నటువంటి ఒక స్టూడెంట్ తల్లిదండ్రులు చెప్పినట్టే చదువుకుంటే వాళ్ళ ఇష్ట ప్రకారంగా వారు ఉన్నప్పుడు ఏమి పట్టించుకోవడం తల్లిదండ్రులు. నీ ఇష్టం ఎక్కడికన్నా పోయి ఏమన్నా చేసుకుంటూ ఉంటారు. ఈ లోకంలో 70-80 సంవత్సరాలు 20 సంవత్సరాల జీవితంలో ఉన్నటువంటి వీరికి ఎంత విసిగిస్తే నెత్తిమ ఉండే జీవితాన్ని ఇచ్చే దేవునికి మరి మన పట్ల ఎంత విసిగిస్తుంది అని చిత్తాల ప్రకారం మనం నడవనప్పుడు. అయితే చాలా మందికి వచ్చే ప్రశ్న ఏంటంటే దేవుడు నాకు కనపడ్డా నేను ఎదిరించడానికి, దేవుడు నాకు కళ్ళ ముందు ఉంటాయి కానీ భయపడటానికి అంటూ చూసారా? ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఒక పాఠాన్ని నేర్పుతూ ఉన్నాడు. ఏమని? మీరు ద్వితీయోపదేశకాండం కానివ్వండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము, ఎఫెసీయులకు పత్రిక 6వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అక్కడ తల్లిదండ్రుల గురించి, బిడ్డల గురించి చాలా స్పష్టంగా ఉంటుంది. పిల్లలు చిత్తాన్ని నెరవేర్చేది ఏ విధంగా నెరవేర్చాలో ఉంటుంది. అంటే ఈ సమయంలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే పరలోకంలో ఉన్నటువంటి ప్రతి ఆశీర్వాదం ఎవరికి అనుగ్రహిస్తానని చెప్పాడు దేవుడు అంటే మొట్టమొదటగా ఆయన యొక్క కుమారుని యొక్క రక్తంలో కడుగబడినటువంటి వారికి. అది కూడా ఎప్పుడు నిర్ణయించాడు? ఇది కూడా చాలా మందికి అర్థం కాదు. ఇది ఎప్పుడు నిర్ణయించాడంటే జగత్తు పునాది వేయబడక మునిపే నియమించాడు. అంటే తండ్రి ఆలోచనలో మనము లేనప్పుడే, తండ్రి ఆలోచనలో కూడా మనం లేము. తండ్రి చేయాలనుకుని ఎప్పుడైతే అనుకున్నాడో మనకి ఎలాంటి ఆశీర్వాదం ఇవ్వాలి ఆయన ఏం చేశాడు? ఏర్పరిచాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇది చాలా మందికి అర్థం కానటువంటి విషయం కూడా. మీరు చూడండి, కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిడ్డలు ఉన్నారనుకోండి, బిడ్డలు ఇక పుడతారు అనేది వాళ్ళకి ప్రారంభమైందని తెలిసిందనుకోండి, ఏం చేస్తారు వాళ్ళు? ఆ బిడ్డని ఎక్కడ చేర్చాలి, ఆ బిడ్డకి ఏ స్కూల్ అయితే బాగుంటుంది, వాడిని ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా వాళ్ళని పెద్ద చేయాలి, పెద్ద అయితే ఎలాంటి ఆస్తిని మేము వాళ్ళకి ఇవ్వాలి, వారి లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా ఏం చేస్తూ ఉంటారు తల్లిదండ్రులు. ఇక చూడండి, బిడ్డలు పెరిగే కొద్ది చేతికి వచ్చే కొద్దీ మంచి బిడ్డలు అయ్యి బాగా సంపాదన చేశారనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారు? హ్యాపీగా ఖర్చు పెట్టుకొని తిరిగి వాళ్ళకి ఏమీ లేకుండా చేసే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. నేను వాళ్ళ గురించి చెప్పడం లేదు, అవునా కదా? ఇవన్నీ తీసుకొని ఏమీ లేకుండా చేసేవాళ్ళు లేరంటే చేసేవాళ్ళు ఉన్నారు. కానీ నిజమైనటువంటి తల్లిదండ్రులు, దేవుని భయభక్తులు పెరిగినటువంటి తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉంటారంటే ఆ బిడ్డలు తెచ్చినట్టు ఆ బిడ్డల యొక్క భవిష్యత్తు ఏంటో వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించరా? అయితే ఇక్కడ మన దేవుని వాక్యాన్ని మనం చూసినప్పుడు 4వ వచనం, ఎట్లనగా తన ప్రియని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులను నిర్దోషములనై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచను. ఎప్పుడు ఏర్పరచుకున్నాడు ఆయన అంటే జగత్తు పునాది అంటే ఈ ప్రపంచము ప్రారంభించక ముందే మనల్ని ఏం చేశాడంటే ఆయన ప్రేమించాలని ఆయన యొక్క అనాది సంకల్పంలో ఉంది. పిల్లలు ఎప్పుడు అనిపించిందా మనకి?
నేను పుట్టక ముందే నన్ను దేవుడు ఏం చేశాడు? ఆశీర్వదించాలని ఆయన ఆలోచనలో ఉంది అని ఇప్పుడు అనిపించుంటుందా మనకి? బిడ్డలకు కూడా వివాహం అవుతుందంటే భార్యాభర్తలకి బిడ్డలు పుట్టక ముందే వాళ్ళకి ఏ ఆలోచనలు ఉంటాయి? బిడ్డలు పుట్టితే వాళ్ళని ఏ విధంగా పెంచాలి, వాళ్ళని ఏ విధంగా మేము స్కూల్లో చేర్చాలని ఆలోచనలు ఉండవా తల్లిదండ్రుల కంటే? ఖచ్చితంగా ఉంటాయి. అంటే మనము నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రియమైన దేవుని వాళ్ళరా, మనల్ని పంపించినటువంటి ఆయన చిత్తాన్ని మనం ఎందుకు నెరవేర్చాలంటే, మనము పుట్టక ముందే మనల్ని ఆయన ఏం చేశాడంటే, ఆయన సంకల్పంలో మనం ఉన్నాం. ఎక్కడున్నాం? ఆయన సంకల్పంలో ఉన్నాం. అయితే కొంచెం ముందుకెళ్ళి మనం చూసినప్పుడు హెబ్రీ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం గమనించినప్పుడు, హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివి, అందుచేత దేవుడు నీ తోటి వారి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలములతో అభిషేకించను. ఇప్పుడు యేసుక్రీస్తు వారి విషయంలో తండ్రి ఒక సాక్ష్యం ఇస్తూ ఉంటున్నాడు. పిల్లలు ఏమని సాక్ష్యం ఇస్తుంటున్నాడు? పేజీ నెంబర్ 200 కొత్త నిబంధన. ఏమని సాక్ష్యం ఇస్తుంటున్నాడు? నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ఏం చేశాడు? ఆయన ద్వేషించాడు. ఎప్పుడన్నా మనము అలా చేస్తామా? ఇప్పుడు నీతిని ప్రేమించడం అంటే, ఉదాహరణకి మనం మాట్లాడుతూ ఉన్నాం, ఎదుటి వ్యక్తి మన దగ్గర, తల్లే కావచ్చు తండ్రే కావచ్చు, ఎదుటి వ్యక్తి మన దగ్గర మాట్లాడేటప్పుడు మనకి ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడామనుకోండి. అయితే కొంతమందికి పిల్లలు కూడా, పెద్దవారికి కూడా ఏంటంటే, మా తల్లిదండ్రులు కావచ్చండి వాళ్ళ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటారు, అదేంటి అనే పిల్లలు కూడా ఉంటూ ఉంటారు. వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు మా పట్ల ప్రవర్తిస్తున్నారు. అయితే ఆ పరిస్థితి ఏంటి? మా నాన్న ఉన్నాడు అనుకోండి, నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటాడు. మా అమ్మ అనుకోండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. దానికి సమాధానం ఏంటి? అది మేము సైలెంట్గా ఉండాలా అనే వాళ్ళు చాలా మంది మనకు కనపడుతూ ఉంటారు పిల్లలు. అయితే దానికి సమాధానం ఏంటంటే, మన కర్తవ్యం ఏంటో దాన్ని నెరవేర్చగలగాలి. భూమి మీద మనకిచ్చినటువంటి ఆజ్ఞ ఏంటో మనం నెరవేర్చగలగాలి. ఒక కుమారుడు కుమార్తె ప్లేస్లో మనం ఉన్నప్పుడు తల్లిదండ్రుల పట్ల మనకి ఇచ్చినటువంటి బాధ్యత ఏందో మనం నెరవేర్చాలి. వాళ్ళు కొడతారో తిడతారో వాళ్ళు మాట్లాడతారో ఏదో అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి తల్లిదండ్రుల పట్ల? ఏమని చెప్పాడు? విధేయత కలిగి ఉండండి. వాళ్ళు కొడతారా తిడతారా అది సెకండరీ. ఫస్ట్ ఏంటంటే, దేవుడు చెప్పినట్టు ఏం చేయాలంటే విధేయత చూపించాలి అని చెప్పాడు. అలా విధేయత చూపిస్తేనే కదా ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారిగా ఉంటాం. అంతేనా కదా? ఎలా అంటే ఎగ్జాంపుల్ మనం చూసినప్పుడు, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ఏం చేస్తాడు? ఆయన ద్వేషించాడు. ఎవరి పట్ల ఈ మాట మాట్లాడుతున్నాడు? ఇప్పుడు కూడా మనం బైబిల్ గ్రంథం చదివేటప్పుడు చాలా సున్నంగా ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లలు. ఇప్పుడు పరలోకంలో ఉన్నటువంటి తండ్రి తన కుమారుని నిమిత్తం మాట్లాడుతూ ఉన్నాడు. ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ఏం చేస్తాడు? ద్వేషించాడని ఎవరు మాట్లాడుతున్నారు ఇక్కడ అంటే, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు పిల్లలు. అయితే ఇప్పుడు పిల్లలకు ప్రశ్న రావచ్చు, మా తల్లిదండ్రులు నేను ఎంత బాగున్నా కూడా నన్ను విసిగిస్తూ ఉన్నారు, నేను ఎంత సక్రమంగా ఉన్నా కూడా నన్ను ఏం చేస్తున్నారు? తొందర చేస్తున్నారు అనుకోండి. అయితే పరలోకంలో ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారు తండ్రిని విడిచి ఎక్కడికి వచ్చాడు? బాగా గమనించాలి ఈ విషయాన్ని. మీకు ప్రశ్నకి సమాధానం ఏంటంటే, మేము ఎవరు ప్రశ్న అడిగామని అనుకోవచ్చు మీరు. ఒకవేళ ఉంటుంది, చాలా మందికి ఉండదా? మా తల్లిదండ్రులు నేను ఎంత బాగున్నా కూడా మమ్మల్ని రిస్కిస్తూ ఉన్నారండి, వాళ్ళ చిత్తాన్ని మేము ఏ విధంగా నెరవేర్చగలం? మా నాన్న ఉన్నాడు, నా మాట అన్నాడు, మా అమ్మ ఉన్నది ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్ది, మా అన్నదమ్ములు ఉన్నారు, అక్క చెల్లెలు ఉన్నారు, వాళ్ళ మధ్య నేను ఉండలేకపోతున్నాను, నా పరిస్థితి ఏ విధంగా చాలా కష్టంగా ఉందని మనకి ప్రశ్న రావచ్చు. ఒక్కొక్కసారి చూడండి, మనం నీతిగా వెళ్తున్నప్పుడు మన మీదకి నిందలు వస్తూ ఉంటాయి. మనం నీతిగా ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉంటాయి? ఎందుకు ఆ విధంగా వస్తుంటే ఎప్పుడైనా పరిశీలన చేస్తారా మీరు? మనం ఎంతవరకు నీతిగా ఉండగలం అనేది దేవుడు మనల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు పిల్లలు. మన నోటిని ఎంత అదుపులో పెట్టుకుంటామో దేవుడు పరిశీలన చేస్తున్నాడు. అయితే ఇప్పుడు మనం ఆ ప్రశ్న సమాధానం చూసినప్పుడు పరలోకంలో ఎవరెవరు ఉన్నారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడు.
ఇప్పుడు సంకల్పించింది ఎవరు? సంకల్పాన్ని అంటే తండ్రి సంకల్పించాడు మనల్ని అందరం చేయాలని. ఏమని చేయాలని నిర్ణయించుకున్నాడు? ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరూ కూడా నా చిత్తాన్ని నెరవేర్చాలని నిర్ణయించుకుని మనుషులు చేశాడు. అయితే మనుషులు చేస్తే ఈ మనుషులందరూ ఏం చేశారు? వాళ్ళ ఇష్ట ప్రకారమైనటువంటి జీవితంలోకి వాళ్ళు వెళ్ళిపోయి పాపము చేసి దేవునికి దూరం అయిపోయారు. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు నడిచి, కానీ పాపము చేసి దూరం అయిపోయినా కూడా దేవుడి చిత్తాన్ని నెరవేర్చుకున్నా కూడా పోతే పోయారులే అనుకున్నాడా దేవుడు? అనుకోలే. మరలా ఏం చేశాడంటే తన సొంత కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభువారిని భూమి మీదకి పంపించాడు. ఎందుకు పంపించాడే ఆ భూమి మీద కంటే మరలా? అయ్యో, నా స్వరూపము నా పోలిక చొప్పున ఉన్నటువంటి ప్రజలు తిరగా ఈ భూమి మీద యాత్రలు ముగించుకుని నా దగ్గరకు రావాల్సినటువంటి ప్రజలు అందరు నరకానికి వెళ్ళిపోతున్నారు. వీళ్ళందరూ నరకానికి వెళ్ళడం నా చిత్తమైతే కాదు. వీళ్ళందరూ కూడా ఎలా రావాలి? మరలా పరిశుద్ధులుగా నా దగ్గరకు రావాలని తన కుమారుణ్ణి పాప శరీర ఆకారంగా, మీరు ఎబ్రీ పత్రిక చదివినప్పుడు చాలా చక్కగా ఉంటుంది పిల్లలు. పాప శరీర ఆకారంగా ఏం చేశాడు ఆయన? తన కుమారుని లోకానికి పంపించాడు. సరే, కుమారుడి లోకానికి వచ్చాడు. ఆయన వచ్చి ఏమన్నాడు? యోహాను సువార్తలో కూడా చదివినప్పుడు నా చిత్తాన్ని నేను నెరవేర్చుటకు భూమి మీదకి రాలా చెప్పాడా యేసుక్రీస్తు ప్రభువారు? మీరు యేసుక్రీస్తు ప్రభువారు మాటల్లో ప్రతి మాటను కూడా గమనించండి. గమనిస్తూ ఉన్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, అయ్యో, ఇందులో మనం అసలు కొంచెమన్నా చేస్తున్నామా, ఆయన అడుగుజాడలో కొద్దిగా నడుస్తున్నామని భయపడుతూ ఉంటుంది పిల్లలు. అయితే ఆయన ఏమన్నాడంటే, భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తం ప్రకారంగా భూమి మీదకి వచ్చినటువంటి క్రీస్తు ప్రభువారు ఇది నా ఇష్టం అనలా. ఈరోజు పిల్లలు చూడండి, ఒక 20,000 30,000 జీతం తీస్తున్నారు అనుకోండి, దాదాపు ఒక ₹1,00,000 తీస్తున్నారు అనుకోండి. కొంతమంది పిల్లలు ఏమంటారు? నా డబ్బు నా ఇష్టం, నా ధనం నా ఇష్టం అనే పిల్లలు లేరా? కొంతమంది ఉంటారు ₹1 కూడా తీసుకోకుండా, ఇదిగో అమ్మ, ఇదిగో నాన్న, ఇదిగో నా పేమెంట్ ఈ విధంగా వచ్చిందని తెచ్చిచ్చే తల్లిదండ్రులు లేరా? ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. ₹1 కూడా ఇంట్లో ఇవ్వకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఖర్చు పెట్టుకున్నప్పుడు ఎంత కడుపులో బాధ కలుగుతుంది తల్లిదండ్రులకి? ఎంత కలుగుతుంది చెప్పండి? మరలా నెల వచ్చాక అప్పులు చేస్తూ ఉంటుంది. ఏంటి? ఈ వచ్చే డబ్బులు కూడా ఖర్చు పెట్టుకొని మళ్ళీ తల్లిదండ్రులకు ఏం చేస్తూ ఉంటారు? బాకీలు పెడుతూ ఉంటారు. అక్కడ పెట్టినప్పుడు ఎంత బాధపడతారు తల్లిదండ్రులు. అయితే మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడంటే ఒకే మాట అన్నాడు, నా చిత్తాన్ని నేను నెరవేర్చుకోవడానికి ఇక్కడికి రాలేదు. మరి ఎవరి చిత్తం ఉంది? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి నేను భూమి మీదకి వచ్చాను. అయితే తండ్రి చిత్తం ఏంటి? మరి ఇప్పుడు తండ్రి చిత్తం ఏంటి? తండ్రి చిత్తం ఏంటంటే మన కళ్ళ ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులను మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? విధేయత చూపించాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళు చెప్పినట్టు మనం వినగలగాలి. ఈ కళ్ళ ముందు ఉన్నటువంటి వీళ్ళని ప్రేమిస్తే మాత్రమే తర్వాత మనం ఎక్కడికి వెళ్ళగలం? దేవుని దగ్గరికి వెళ్ళగలం. ఇప్పుడు ఈ కళ్ళ ముందు ఉన్నటువంటి వారిని మనం ప్రేమించలేనప్పుడు, విధేయత చూపించలేనప్పుడు మరి దేవుని దగ్గరికి వెళ్ళగలం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చాడు, ఆయన ఏం చేశాడు? మరి కళ్ళ ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులను కావచ్చు, కళ్ళ ముందు ఉన్నటువంటి సమాజాన్ని కావచ్చు, వాళ్ళందరూ కూడా విధేయత చూపించాడు. ఆయన ఏం చేశాడంటే, మరలా మనం ఇక్కడ చూసినప్పుడు 9వ వచనం, నీవు నీతిని ప్రేమించితివి, దుర్నీతిని ద్వేషించితివని ఎవరు సాక్ష్యం ఇస్తున్నాడు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి కుమారుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మనమున్నాం ఇలా గుండెల మీద చేపెట్టుకొని, ఇదిగో నా కుమారుడు, నా కుమార్తె నా చిత్తాన్ని నెరవేరుస్తున్నాడు. ఇదిగో ఒక బాబు పాప ఉంది, ఇదిగో మా అమ్మ మా నాన్న చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుతున్నామని చెప్పుకోగలుగుతున్నాము. కుటుంబంలో ఎక్కడో బయట కాదు. పిల్లలు నేను మా అమ్మ మా నాన్న చిత్తాన్ని నెరవేరుస్తున్నామండి అని చేయగలమా ధైర్యంగా? ఎత్తలేము. ఒక్కొక్కసారి ఏమనిపిస్తుందంటే అన్నిట్లో సక్రమంగా చేసినా ఏదన్నా ఒకటో రెండో మనం ఏం చేస్తూ ఉంటాం, మిస్టేక్ అవుతూ ఉంటుంది. కానీ యేసుక్రీస్తు వారి విషయం ఏం చేశాడంటే, ఆయన ఎందుకు చెప్పాడు? జన సమూహం ముందు నిలబడి ఆయన ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపింపగలరు అన్నాడు. పిల్లలు ఏమన్నాడు? నాలో పాపం ఉన్నదని మీరు ఎవరు నిరూపింపగలరు అని అడిగాడు. మనం ఆయన అడుగు జాడలో నడిచే మనం కనీసం మన కళ్ళ ముందు ఉండడం తల్లిదండ్రులు కావచ్చు, మన స్నేహితుల మధ్యలో కావచ్చు, ఇతర సమాజంలో కావచ్చు, సంఘంలో కావచ్చు, వాళ్ళ చిత్తాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామా? దేవుని చిత్తాన్ని
నెరవేర్చగలుగుతున్నామా? నిజపిల్లలు, చిన్న పిల్లలు కూడా ఉండదు చూడండి. ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే మళ్ళా రాసుకోవడం, పక్కన వాళ్ళతో మాట్లాడుకోవడం, అంతే కదా. మీరు చూడండి, ఆ చిన్న పిల్లల స్వభావం ఆ విధంగా ఉంటుంది. కానీ పెద్దవారై జ్ఞానం వచ్చిన తర్వాత, వయసు వచ్చిన తర్వాత, అందుకే యేసుక్రీస్తు వారి గురించి ఏం మాట్లాడుతూ ఉంటారంటే, యేసుక్రీస్తు వారి గురించి యేసు జ్ఞానమందును, వయసు అందును, దేవుని దయందును, పెద్దల దయందును ఏం చేస్తున్నాడు ఆయన? మనుషుల దయందును వర్ధిల్లుచూ ఉన్నాడు. ఈనాడు మనం కూడా ఈ భూమి మీద ఉన్నటువంటి మనం కూడా పిల్లరా, మనం ఏం చేయాలంటే జ్ఞానమందును, వయస్యందును, విద్యా బుద్ధులందును ప్రతి విషయంలో కూడా ఎదగాలి. మరి ముఖ్యంగా ఏంటంటే మనుషుల దయందు కూడా మనం ఎదగాలి పిల్లలు. వాళ్ళు ఏంటంటే మనం ఎవరిని కూడా ఏం చేయకూడదు, త్రోసివేయకూడదు. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు పాత నిబంధన చరిత్రలోకి వెళ్ళి ఒక్కసారి ఒకరిని మనం చూసినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారు ఉన్నారా అనేది మనం పరిశీలన చేసినప్పుడు ఇక్కడ ఒక కుటుంబం ఉంది పిల్లలు. న్యాయాధిపతులు ఏలినటువంటి దినాలలో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబము ఎవరంటే రూతు. ఈ రూతు విషయంలో మనం పరిశీలన చేసినప్పుడు ఎంత కష్టంలో ఉన్నది రూతు. పేజీ నెంబర్ 221, పేజీ నెంబరు రూతు గ్రంథాన్ని మనం కొంచెం పరిశీలన చేసి మనం అలాగా ముందుకు వెళ్ళిపోవాలి. ఇక్కడ మనం చూసినప్పుడు ఒక కుటుంబం మనకు కనపడుతుంది పిల్లలు. దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి కుటుంబం. ఈనాడు దేవుని చిత్తాన్ని నెరవేర్చే కుటుంబాలు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ తక్కువ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ రూతు గ్రంథంలో కూడా ఈ రూతు గురించి మనం చదువుతూ ఉన్నప్పుడు చాలా పాఠాలు ఇందులో మనం నేర్చుకోవచ్చు పిల్లలు. చాలా జ్ఞానాన్ని మనం ఏం చేయొచ్చు, నేర్చుకోవచ్చు. ఇప్పుడు అనిపించిందా మీకు? నేను రూతు గ్రంథం చదువుతున్నప్పుడు ఏదో కొద్దిగా జ్ఞానాన్ని నేర్చుకున్నానండి, చాలా విషయాలు అందులో ఉన్నాయి, చాలా విషయాలు మాకు కనపడ్డాయి. అయితే అందులో చదివి నేను నా జీవితంలో మార్చుకోవాల్సినటువంటి విషయాలు మార్చుకున్నాను అనిపిస్తుంది. ఎప్పుడు అనిపించిందా మీకు? అనిపిస్తూ ఉంటుంది. మనకి కొత్త కొత్త విషయాలు మనకు కనపడుతూ ఉంటుంది. ఉండేది ఇక్కడ చూసినప్పుడు ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి? 4 అధ్యాయాలు. 4 అధ్యాయాలు కలిగినటువంటి ఈ రూతు గ్రంథంలో చరిత్ర ఎంత ఉందంటే చాలా చరిత్ర ఉంది. ఈనాడు మన ఆత్మీయ జీవితాలకు కూడా ఏం చేస్తున్నాయి, ఈ పాఠాలు మనకు నేర్పుతున్నాయి పిల్లలు. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ప్రారంభంలో రూతు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం మనం చూసినప్పుడు దేవుని వాక్యము ఈ రీతిగా తెలియపరుస్తూ ఉంటుంది. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంట పెట్టుకొని మోయాబు దేశమున కాపురమునకు వెళ్ళెను. బాగా గమనించాలి ఈ విషయాన్ని. ఇక్కడ మనం చూసినప్పుడు న్యాయాధిపతులు వెళ్తూ ఉన్నారు. న్యాయాధిపతులు వెళ్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏంటంటే ఇక్కడ దేశంలో ఏం కలిగింది? గొప్ప కరువు. ఈ గొప్ప కరువు కలిగినప్పుడు ఇప్పుడు మనం చూసినప్పుడు న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నారు. ఇక ఈ న్యాయాధిపతులు ఏలుతూ ఉన్నప్పుడు దేశంలో గొప్ప కరువు వచ్చేసింది. ఎక్కడ? యూదా బెత్లెహేము దేశంలో. అయితే ఈయన ఏం చేశాడంటే ఎక్కడికి వెళ్ళాడయ్యా ఈ మనుషుడు అంటే ఈ పిల్లలిద్దరిని భార్య వెంట పెట్టుకుని మోయాబు దేశంతో వెళ్ళిపోయాడు. మోయాబు దేశం అంటే మీకు ఏమైనా ఐడియా ఉందా? చాలా ఘోరమైనటువంటి స్థితిలో ఉండే దేశం, క్రిటికల్గా ఉండేది. ఇంకా మనం మోయాబీలు అంటేనే వారు వ్యభిచారం వలన పుట్టినటువంటి వారు అంటూ ప్రారంభం నుంచి కూడా. అంటే వాళ్ళ స్థితి ఎలా ఉండేది? వాళ్ళకి పెద్ద చిన్న మర్యాద గౌరవం ఏమి ఉండేది కాదు. అలాంటి ప్రాంతాన్ని ఎంచుకున్నటువంటి ఒక మనుషుడి పిల్లలు. ఆయన పేరు ఇక్కడ 2వ వచనం మనం చూసినప్పుడు ఆ మనుషుని పేరు ఎలెమెలెకు. ఎవరైతను? ఎలెమెలెకు అనే అతను తన భార్య అయినటువంటి నయోమిని వెంట పెట్టుకొని మోయాబు దేశానికి వెళ్ళాడు. ఇక్కడ కూడా మనం చూసినప్పుడు ఈ బెంగళూరు ప్రాంతంలో మనం ఉన్నాం, కేఆర్పురం ప్రాంతంలో బాగా కరువు వచ్చింది. కరువు అంటే మీకు చిన్న విషయాలు చెప్పి కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. కరువు అంటే వాటరే లేదు, అన్ని సమృద్ధిగా ఉన్నాయి, వాటర్ లేదు. ఏం చేస్తారు? వాటర్ లేకుండా పర్లేదు, మేము ఇక్కడే బాగా హ్యాపీగా ఉంటామంటారా? ఉండగలమా? ఒక పెద్దితో నీళ్ళు ఇచ్చారండి, ఇది 1 నెల వాడుకోండి అన్నారు అనుకోండి, ఏం చేస్తారు? సరిపోతాయండి అంటారు.
అంటే మనకు ఒక్కొక్కసారి ఏం చేస్తుంటామంటే, మీరు చూసారా కోపం వచ్చినప్పుడు ఆ కడవల్ని తడుతూ ఉంటారు. చూసారా మీరు? ఎక్కడ చూడలేదు ఈ విధంగా బకెట్లు కానివ్వండి, వాటర్ ఉన్నటువంటి వాటిని. మనుషుల మీద కోపము ఎవరి మీద చూపిస్తూ ఉంటారు? తెలుగులో ఒక సామెత ఉంటుంది, అత్త మీద కోపము దుత్త మీద చూపించింది అంటూ ఉంటారు. అంటే అత్త మీద ఉన్నటువంటి కోపం ఏం చూపిస్తుంటుంది? ఒక్కోసారి కోడలు, అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు, వాటిని కొడుతూ ఉంటారు కోపం వచ్చినప్పుడు. చూసారా మీరు? అంటే ఇక్కడ మనం చూసినప్పుడు మనం ఇక్కడ నేర్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ ఒక భర్త, ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు? వీళ్ళు మోయాబు దేశానికి వెళ్ళారు. అంటే కరువు గురించి మనం మాట్లాడుతున్నాం కాబట్టి, ఆ కరువు బాగా చూసామనుకోండి, ఈ వాటర్ బాటిల్ పెట్టామనుకోండి, ఈ రోజంతా దీన్ని వాడుకోండి అంటే, కరువు అనేది ఏ విధంగా ఉండబోతుందంటే అసలు ఏమీ ఉండదు పిల్లలు, పంటలంతా కూడా నీళ్ళు అయిపోతాయి. దాని తప్పు పెళ్లి తీసుకున్నారు. అయితే మనం చూసినప్పుడు ఈ కరువు అంటే ఏ విధంగా ఉండదంటే, మరి ముఖ్యంగా కరువులో ప్రధానమైనది ఏంటంటే వర్షం పిల్లలు. ఈ వర్షం అనేది నీళ్ళు అయిపోతే చాలు, ఆటోమేటిక్గా ప్రాంతం అంతా కూడా ఏమైపోద్ది? కరువు వచ్చేస్తుంది. ఆ విధంగా కరువు వచ్చి పంటలే లేనప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉండలేక ఇక మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఇక నేను మీకు అందరికి బాగా తెలిసినటువంటి విషయం కాబట్టి అలాగ కొంచెం ముందుకు వెళ్ళిపోతాను. అక్కడ చూసినప్పుడు ఇద్దరు కుమారులకి ఏమవుద్ది? అక్కడ ఉన్నటువంటి స్త్రీలను వివాహం చేస్తాడు. వెళ్ళింది ఇక్కడి నుంచి ఎంతమంది వెళ్ళారు? 4 వెళ్ళారు. కోరండ్రను తీసుకున్నాడు. కోరండ్రను ఎక్కడ వివాహం చేసింది? మరి అక్కడ నయం అంటే అదే ప్రాంతంలో, ఆమె వెళ్ళినటువంటి ప్రాంతంలో ఏం చేసిందంటే కోరండ్రని ఏం చేసింది? చూసుకొని వివాహం చేసింది పిల్లలు. అయితే వివాహం చేసినప్పుడు అందులో మనకి ఒక కోడలు, ఎవరాని? రూతు. ఆమె పేరు మీదనే ఈ గ్రంథాన్ని దేవుడు రాయించాడు. ఇప్పుడు ఆ ప్రాంతంలో పుట్టి, ఆ ప్రాంతంలో పెరిగి, అక్కడ ఉన్నటువంటి ఆమె ఇంత నీతిమంతురాలుగా, అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చే ఆమెగా ఏ విధంగా ఉండగలిగింది? ఈరోజు మనం అనుకుంటూ ఉంటాం, నేను ఎంత బాగుందాం అనుకున్నా వీళ్ళు నన్ను ఉండడం లేదు. అదే కదా మన ప్రశ్న. మనం అనేది ఎందుకు రూతు గురించి మనం నేర్చుకుంటున్నామంటే, ఒక్కొక్కరు అంటూ ఉంటారు ప్రశ్న ఏంటంటే, నేను ఎంత మంచిగా ఉందాం అనుకున్నా కానీ వీళ్ళు నన్ను ఉండడం లేదు, వీళ్ళు నన్ను ఏదో ఒకటని నిందలేస్తున్నారు, నన్ను ఏదో ఒకటని నా భక్తి జీవితాన్ని చెడుపుతున్నారని చెప్పుకునే వాళ్ళ విశ్వాసులు చాలా మంది ఉన్నారు పిల్లలు. కానీ ఇక్కడ చూసినప్పుడు ఈ రూతు ఎన్ని నిందలు వచ్చాయి ఆ మీదకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ప్రాంతం మోయాబు దేశానికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కుమారుడికి వివాహం అయింది. వివాహం అయిన తర్వాత తన యజమానుడు నయోమి భర్త అయినటువంటి ఎలిమెలెకు కూడా ఏమైపోయాడు? ఎలిమెలెకు చనిపోయాడు. ఆయనతో పాటు తన కుమారులు చనిపోయారు. ఇప్పుడు చూసినప్పుడు ఎవరు మిగిలారు? ఇప్పుడు ఎంతమందితో అక్కడికి వెళ్ళారంటే 4 వెళ్ళారు. 4 వెళ్ళిన తర్వాత కోరండ్రని తన పక్కన పెడితే 3 చనిపోయారు, ఒకదే మిగిలింది పిల్లలు. కానీ దేవుడు ఏం చేశాడు? ఆమెను కూడా విడిచిపెట్టకుండా తోడుగా 2 కోడలను ఉంచారు. 2 కోడల్లో కూడా ఒక కోడలు ఏం చేసింది? మరి ఆమె వెళ్ళిపోవాలని ఇష్టపడింది. కానీ ఆ మిగిలినటువంటి కోడలు ఉంది కదా, ఎవరు? రూతు. ఆ రూతు విషయంలో మనం కొంచెం పరిశీలన చేసి ముందుకు వెళ్ళినప్పుడు ఎంత పరిశుద్ధంగా, ఎంత భక్తిగా తన భక్తి జీవితాన్ని కాపాడుకున్నది. ఇప్పుడు రూతు విషయంలో దేవుడి యొక్క చిత్తం నెరవేర్చలేదా? నెరవేర్చలేదా? మీరు బాగా చూసినప్పుడు ఆమెకి మంచి భవిష్యత్తునిచ్చాడు పిల్లల దేవుడు. ఎలాంటి భవిష్యత్తునిచ్చాడు? ఒక యజమానుడికి, ఒక మంచి ఆస్తిపరుడికి ఒక భారీగా నిలబెట్టింది అక్కడ. కారణం ఏంటంటే ఆమె యొక్క విధేయత, ఆమె యొక్క ఓర్పు. ఇక్కడ మనం పరిశీలన చేసినప్పుడు రూతు గ్రంథం 1వ అధ్యాయము 16వ వచనం మనం చూసినప్పుడు, అందుకు రూతు నా వెంబడి రావద్దనియు నన్ను విడిచిపెట్టమనియు నన్ను బ్రతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటకే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా. ఆయన చిత్తం ఏంటి? ఏ విధంగా పరలోకం ఉన్నటువంటి దేవుణ్ణి, ఆయన చిత్తాన్ని నేను మహిమపరచాలంటే భూమి మీద నాతో ఉన్నటువంటి నా అత్తగారి పట్ల నేను ఏ విధంగా నడుచుకోవాలి అనే పాఠాన్ని
మొట్టమొదటిగా ఆమె నేర్చుకున్నది పిల్లలు. ఆమె నేర్చుకోబట్టి ఆమె ఏమన్నదంటే, నన్ను పొమ్మని చెప్పొద్దు, నిన్ను విడిచిపెట్టి, నేను నీతోనే ఉండాలని నేను ఇష్టపడుతున్నాను, మరణం తప్ప మన ఇద్దరిని కూడా ఏం చేయకూడదు, ఏది కూడా దూరం చేయకూడదు అన్నప్పుడు ఆమెని ముందుకు తీసుకెళ్ళింది ఎవరు? మరి దేవుడే. తీసుకెళ్ళిన తర్వాత ఇక ఆమెతో ఉంటూ ఉన్నప్పుడు మరి మరలా బోయస్ అనే వ్యక్తి, ఒక ధనవంతుడు, ఆమెకి పరిచయం అవడం, ఆమెకి వివాహం అవడం, మళ్ళా వివాహం తర్వాత మీరు చాలా ఆమె గురించి స్టడీ చేసినప్పుడు క్రీస్తు ప్రభువారి యొక్క జనరేషన్లో ఆమె పేరు మెన్షన్ చేస్తారు. బోయస్ గారిని వాడుకున్నది అంటే యేసుక్రీస్తు వారు భూమి మీదకి రావడానికి నీతిమంతులు వాడుకున్నారు కదా, ఆ వాడుకుంటున్నటువంటి ప్లేస్లో ఎవరికి ఆ ప్లేస్ దక్కింది? ఒక రూతుకు దక్కింది. కారణం, ఇప్పుడు ఈ రూతు విషయంలో అత్త పట్ల దేవుని చిత్తాన్ని నెరవేర్చిందా? నెరవేర్చగలిగింది. నాడు మనం చూసినప్పుడు చాలా మాట్లాడదండి మా అత్త, చాలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది, మేము ఓర్చుకోలేకపోతున్నాం అని చాలా మంది చెప్తూ ఉంటారు, ఎక్కువ మంది కూడా. కానీ ఆమె ఏం మాట్లాడుతుందో ఏమో, కానీ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటి? నా భర్తకి తల్లి కదా, ఆమె పట్ల నేను ఏ విధంగా నడుచుకోవాలని లేఖనాలు తెలియజేస్తున్నాయి అనేది మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకొని ముందుకు వెళ్తున్నప్పుడే దేవుని చిత్తాన్ని మనం ఏం చేసినట్టు? నెరవేర్చినట్టు. అంటే ఒక అత్త పట్ల మాత్రమే కాదు, ఒక అత్త దగ్గరికి ఇక్కడ రూతు దగ్గరకు వచ్చింది కాబట్టి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. మీరు చూసినప్పుడు తర్వాత దేవుడు ఎవరిని పరిచయం చేశాడు అక్కడ రూతు కంటే? ఒక బోయజ్. ఈ బోయజ్ని పరిచయం చేసినప్పుడు మనం చూసినప్పుడు 2వ అధ్యాయం 8వ వచనము మనం చూసినప్పుడు, అప్పుడు బోయజ్ రూతుతో, నా కుమారి, నా మాట వినుము, వేరొక పొలంలో ఏరుకున్నటకు పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికత్తెల యందు నిలకడగా ఉండుము. ఇక్కడ మనం చూసినప్పుడు తోటలో మీరు బాగా పొలాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమని కానివ్వండి, కొన్ని కోస్తూ ఉన్నప్పుడు కొన్ని జారి పడిపోవడం, వదిలేస్తూ ఉంటారు చూస్తారా? శుభ్రంగా ఏది తీసుకెళ్ళిపోరు వాళ్ళు రైతులు. ఈ వదిలేసిన ఏం చేసేవాళ్ళంటే ఏరుకుంటూ ఉంటారు. అంటే వీళ్ళు యూదా బెత్లెహేం ఆ యొక్క ఇజ్రాయెల్ ప్రదేశంలో ఆ ప్రాంతం అంతా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే పేదవారి కోసమని ఒక పన వదిలేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? ఒక పన అంటే ఇప్పుడు కోస్తూ ఉంటారు కదా వరి, ఒక భాగాన్ని, ఒక కాలు భాగం వారగా ఉంటుంది కదా, దాన్ని కొయ్యకూడదు అని చెప్పాడు దేవుడు. ప్రారంభంలోనే వాళ్ళకి ఆజ్ఞ ఇచ్చాడు. అది ఎవరి కోసం? పేదవారి కోసం. ఆ పేదవారి కోసం ఏం చేసేవారంటే ఆ పనులు అని అంటూ ఉంటారు అనమాట. వెన్నులుగా ఉంటూ ఉంటాయి ఈ ఒడ్లు, ఇవన్నీ గోధుమలు కానివ్వండి, ఈ విధంగా అవి జారుతూ పడిపోతూ ఉన్నప్పుడు అన్నింటిని కూడా క్లీన్గా వేరకూడదు. ఎందుకంటే దేవుడి యొక్క ఆజ్ఞ ఏంటంటే ఎవరైతే పేదవారిగా ఉంటున్నారో అవి ఏరుకోవాలి. అవి ఏరుకోవడానికి పొలంలోకి వెళ్ళినప్పుడు బోయజ్ ఏమన్నాడు? నువ్వు నా పని కత్తెల దగ్గరే ఉండు అంటే, ఈమెని ఏ స్థితిలో దేవుడు తీసుకెళ్ళి అక్కడ నిలబెట్టాడు? ఒక యజమానురాల స్థితిలో. మీరు తర్వాత ముందుకెళ్ళి చదివినప్పుడు బోయజ్కి ఆమె ఏమవుతుంటుంది? భారీ ప్లేస్ నిలబెట్టినప్పుడు తోట యజమానురాలు. అంటే తోటకి యజమానురాలు అయిందంటే, ఇంటికి యజమానురాలు అయిందంటే అంత ఈజీగా అయిందా? ఈనాడు మనం చూసినప్పుడు ప్రారంభంలోనే చెప్పాను, దేవుడు నాకు అది ఇవ్వలేదే, ఇది ఇవ్వలేదే, నన్ను ఈ విధంగా చూస్తున్నారే, నా తోటి వాళ్ళు చాలా బాగున్నారే, నా పరిస్థితి ఇదే విధంగా ఉందంటే ముఖ్యంగా మనము ఆలోచించవలసినటువంటి విషయం ఏంటంటే పిల్లరా, నేను దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నానా? ఈ పక్కన పెడతాను. ఈ గొడవలు, వాళ్ళిట చేశారు, వీళ్ళిట చేశారు, వాళ్ళిట మాట్లాడారు, మేము ఇలా మాట్లాడాం, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి, చిన్నవి ఉంటూ ఉంటాయి కదా. ఇవి కుటుంబంలో మనం చూసినప్పుడు చాలా అలచడలు ఉంటూ ఉంటాయి. ఈ అలచడలన్నీ ఒక్కసారి పక్కన పెట్టినప్పుడు మన గుండెల మీద మనం చేసుకోవాలి, నేను పరలోకంలో ఉన్నటువంటి నా దేవుని చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నాను అనేది చాలా ప్రాముఖ్యత. ఏంటి? పరలోకంలో ఉన్నటువంటి నా దేవుని చిత్తాన్ని నేను నెరవేర్చగలుగుతున్నాను భూమి మీద అనేది మనం ప్రతి దినము కూడా పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ మన దగ్గర చాలా మంది పిల్లలు ఉన్నారు, ఉద్యోగం ఇక్కడే చేసుకున్నప్పుడు వాళ్ళని అడగండి, మీరు మనకు ఆరాధన అయిపోయినాక అడగండి, వాళ్ళు పనిచేసే ఆ యజమాని పట్ల ఏ విధంగా ఉండాలో అడగండి. అందరం పనికి వెళ్ళే వాళ్ళే కదా. ఒకసారి అడిగినప్పుడు వాళ్ళు చాలా మంది ఏం చేస్తుంటారు, కఠినంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు, క్షమించరు,
కొంతమంది క్షమించే వాళ్ళు ఉన్నారు. కానీ మనం చూసినప్పుడు వాళ్ళు క్షమించినా క్షమించకుండా ఏ విధంగా ఉన్నా కూడా వాళ్ళ దగ్గర మనం పని చేస్తున్నామంటే ఏం చేయాలి? ఆ పని చేసే వారి పట్ల వాళ్ళ చిత్తాన్ని మనం నెరవేర్చగలగాలి. అప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు. అంతేనా? స్టూళ్ళని ఈ విధంగా వేయండి అని చెప్పామనుకోండి, వాళ్ళంతా రివర్స్ చేశారనుకోండి, ఉంచుకుంటారు ఆ విధంగా? ఉంచుకోరు. నేను ఏమని చెప్పింది ఎటువైపు? స్ట్రైట్గా మనం నువ్వేంటంటే రివర్స్ చేస్తావు, తీసేయి, మొత్తం తీసేపించడా అంటే యజమానుని దృష్టిలో మొట్టమొదటిగా ఏమై ఉండాలి? దయ పొందిన వారిగా ఉండాలి పిల్లలు. ఈ మనము బాహ్య సంబంధంగా పనికి వెళ్తున్నప్పుడు కూడా ఆ పనిలో కూడా చూడండి, వాళ్ళు చెప్పినట్లు నడుచుకుంటూ ఉన్నప్పుడు డబ్బు అనేది ఏం చేస్తారు వాళ్ళు? ధనం అనేది లెక్క చేయరు. ఉదయమే ఒక సిస్టర్ గారు తెలియజేస్తున్నారు, మీరు బాగా పనిచేసి బాగుంటే మీకు ఏమన్నా అడ్వాన్స్ కావాలన్నా కూడా ఇస్తామని చెప్తున్నారంట. వాళ్ళు ఎందుకు ఇస్తారు అడ్వాన్స్? వాళ్ళు ఫస్ట్ చెప్పారులే, పనికి చాలా ముందు చెప్పారు, వాళ్ళు చెప్పినట్లు మనం పని చేయలే, అడ్వాన్స్ ఇస్తారా? ఏమంటారు? నేను మొదట్లో చెప్పానమ్మా నీకు, నువ్వు బాగా పని చేస్తే అడ్వాన్స్ కూడా ఇస్తామని చెప్పాం, కానీ చివరిగా చూస్తూ నువ్వు పని బాగా చేయలేదు, పని మేము ఎందుకు ఇస్తాం అనరా? అంటే దేవుడు కూడా అంతే. పరలోకంలో ఉన్నటువంటి దేవుడు ప్రతిదినము మనల్ని పరిశీలన చేస్తున్నాడంటే ఆయన చెప్పినట్టు ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగితే మాత్రమే మనకి ఈ భూమి మీద కూడా సమస్తం ఇస్తాడు పిల్లలు. మొన్నే ఒక బ్రదర్ తెలియజేస్తున్నాడు, అన్ని సక్రమం ఉన్నాయన్నా, చాలా ఇబ్బంది అయింది, ఇక రేపు ఉదయం గ్యాస్ అయిపోద్ది. ఏంటి? గ్యాస్ అయిపోద్ది. సిస్టర్ గారు కూడా తెలియజేశారంట, మరి రేపు గ్యాస్ అయిపోద్దిగా ఏం చేస్తామని చెప్పారంట. దేవుడు ఇస్తాడు కదా చూడు అని చెప్పారంట ఆ బ్రదర్. ఎంత విశ్వాసం! ఉదయం ఏం చేసేది? అబ్బాయికి పని వచ్చింది, ఏదో కొద్ది గొప్ప పని దొరికింది, హ్యాపీగా ఉన్నారు. అంటే దేవుడిని నమ్మినటువంటి బిడ్డలు ఎప్పుడు కూడా విడిచిపెట్టడం అనేది మనం ఎనగాల పిల్లలు. మీరు బాగా గమనించండి, ప్రారంభం ఆది కాండం నుంచి కూడా ప్రకటన గ్రంథం దాకా మనం పరిశీలన చేసినప్పుడు ఆయన నమ్మిన బిడ్డల్ని, ఆయన చిత్తాన్ని నెరవేర్చినటువంటి బిడ్డల్ని ఎప్పుడు కూడా చేయి విడిచిపెట్టినట్టు చరిత్రలో ఉందా? ఉందా? అంత కరువు వచ్చినా కూడా, కరువు దినాల్లో కూడా మీరు చూడండి, ఆ కరువు దినాల్లో కూడా ఏం చేశాడు దేవుడు? చాలా మందిని పోషించాడు. ఇక్కడ కూడా కరువు దినాలు, లోకమంతా ఏముంది? ఆ దేశమంతా కూడా, మోయాబు దేశమంతా కూడా, యూదా బెత్లెహేము దేశమంతా కూడా కరువు ఉంది. కానీ ఏదో ఒక దేశం ఎంచుకొని వచ్చారు, కానీ సరైనటువంటి దేశం కాదు. ఆ సరైనటువంటి దేశంలో కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చుకున్నాడు వాళ్ళ ద్వారా. కంటే బాగా గమనించండి, యూదా బెత్లెహేము దేశంలో కరువు ఉంది, ఇక్కడ మనం ఉండలేము అని వేరే ఊరు వెళ్ళారు. వెళ్ళినటువంటి ఊరు ఘోరమైనటువంటి ఊరు ప్రాంతం. ఆ ఘోరమైనటువంటి ప్రాంతంలో కూడా రూతుని దేవుడు ఏ విధంగా చూపించాడు? ఇలాగ ఎత్తి చేతుల్లో పెట్టి చూపించాడు. ఇక్కడ నిదర్శనంగా బైబిల్ గ్రంథంలో ఆమె పేరు రాసే గ్రంథాన్ని రాశాడు దేవుడు. ఎంత ఆమె చిత్తాన్ని నెరవేర్చగలిగిందా? అయితే మనం చూసినప్పుడు, మనము కొంచెం ముందుగా చూసినప్పుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి ఇక్కడ మనం చూసినప్పుడు ఏ విధంగా ఆయన ఏర్పరచుకున్నాడంటే, కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనం, పేజీ నెంబర్ 147. కొరింథీలోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున ప్రతి స్థలంలో ప్రార్థించు వారందరికీ శుభములు చెప్పులు అయినది. ఇక్కడ మనం చూసినప్పుడు ఎవరు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారిగా ఉంటున్నారంటే ఎవరట? పరిశుద్ధులుగా ఉండుటకు క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడినటువంటి వారు. ఆ పిలువబడినటువంటి వారినే ఆయన చిత్తాన్ని నెరవేర్చాలని ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరిని? సంఘాన్ని. సంఘం అంటే కూడా మనం చూసినప్పుడు చాలా సంఘాలు ఉన్నాయి, వాటన్నిటి గురించి కాదు ఆయన చెప్పడం. మరేంటి? తన కుమారుని ద్వారాగా ఏదైతే రక్తాన్ని, తన కుమారుడు రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ద్వారాగా, ఆ కుమారుడు రక్తమిచ్చి సంపాదించినటువంటి సంఘం ద్వారాగా ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకుంటున్నారు. ఈనాడు కూడా మనం చూసినప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులు ఉన్నప్పుడు బిడ్డలకి ఎవరి ద్వారాగా తల్లిదండ్రులు తన చిత్తాన్ని నెరవేర్చుకోవాలనుకుంటారు? నేను పోయిన వారం కూడా ఇందులోనే మనం ఈ భాగంలో చూసినప్పుడు, అంతకుముందు వారంలో మనం చూసాం,
తల్లిదండ్రులు వృద్ధాప్యంలో ఉన్నారనుకోండి, పక్కింట్లో ఉన్నటువంటి ఎవరో ఒక రోజు అన్నం తీసుకెళ్ళి పెట్టారనుకోండి, తృప్తిగా ఉంటారా? ఉండలేరు. ఎంత మంచి పదార్థాలు పెట్టినా కూడా వాళ్ళు ఒకవేళ భుజించినా కూడా దాన్ని జీర్ణించుకోలేదు. ఏమంటారు? నా బిడ్డలు నన్ను చూస్తే బాగుండు అనుకోరా? నా బిడ్డలు నన్ను ఈ విధంగా భోజనం పెడితే బాగుండు అనుకోరా? అనుకుంటూ ఉంటారు పిల్లలు. అంటే ఇక్కడ కూడా దేవుడు ఎవరి ద్వారాగా కోరుకుంటున్నాడు అంటే అందరి ద్వారాగా కాదు, మరలా కూడా ఎవరి ద్వారాగా? దేవుని స్వరూపము, దేవుని పోలిక కలిగి క్రీస్తు ప్రభువారి రక్తంలో కడుగుబడినటువంటి వారి ద్వారాగానే దేవుడు ఆయన చిత్తాన్ని నెరవేర్చుకోవాలని చూస్తున్నాడు పిల్లలు. అయితే మనం చూసినప్పుడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం మనం చూసినప్పుడు, 2వ అధ్యాయం 15వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం, ఏలయనగా మీరిట్లు యుక్త ప్రవర్తన గలవారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోరు మూయుట దేవుని చిత్తము. ఏంటట? ఎవరైతే అజ్ఞానంగా మాట్లాడుతూ ఉంటున్నారో వాళ్ళ యొక్క నోరును మూయించడమే ఏంటి? దేవుని చిత్తం. ఇప్పుడు అజ్ఞానంగా మాట్లాడే వాళ్ళ నోరును మూయించాలంటే ఏ విధంగా? చాలా మంది ఏ విధంగా అంటే, నేను దేంట్లో తగ్గను, నువ్వు 2 మాట్లాడితే నేను 3 మాట్లాడతా అనే వాళ్ళు ఉంటారు. అది కాదు దేవుని చిత్తం. ఒకవేళ వాళ్ళు 4 మాట్లాడితే ఒక ఆమె చెప్తూ ఉంటుంది నిలబడి, నేను ఈ రోజంతా నిలబడి కూడా గొడవ పెట్టుకోగలను, ఈ రోజంతా కూడా నేను నిలబడగలను, నాకు అంత శక్తి ఉంది అంటుంది. ఆ విధంగా కాదు. మూర్ఖుల నోరు ఏ విధంగా మాన్పించడం అంటే, వాళ్ళు ఒక మాట మనం అన్నప్పుడు మనము నిశ్శబ్దంగా ఉండడమే పిల్లలు. అది దేవుని చిత్తం. ఒక మాట, 2 మాటలు, 3 మాటలు, 4 మాటలు, 5వ మాటకు వాళ్ళు ఏమనిపిస్తుంది? అయ్యో ఇంత మాట్లాడు కూడా వేస్ట్ అని వెళ్ళిపోతూ ఉంటారు. చూస్తారు, వాళ్ళు ఒకటి అన్నప్పుడు మనం 2 అంటే మీరు అక్కడక్కడ చూస్తూ ఉంటారు. బస్ స్టాండ్లో కానివ్వండి, రైల్వే స్టేషన్లో ఎక్కడ బస్సులో కూర్చున్నప్పుడు కానివ్వండి. మొన్న ఈ మధ్యలో ఇక్కడ మండ్య ప్రాంతంలో బస్సులో వెళ్తున్నప్పుడు సీట్లో కూర్చొని లేదని ఇద్దరు కొట్టుకుని ఒక ఆమెను చంపేసింది. ఒక ఆమె, మీరు న్యూస్లో చూడలేదా? బస్ సీట్లో కూర్చున్నారు, ఏమో గట్టిగా కొద్ది పిసికేసింది. నిజం అంటే ఏంది? దేనికోసం? జస్ట్ ఒక 2 hour 3 hour జర్నీ కోసం, ప్రయాణం కోసం మనుషులు చంపుకుంటున్నారు. అంటే ఆవేశం అనేది మనుషులు ఆ విధంగా ఉంటుంది. ఆ విధంగా ఉండడం ఏంటి? దేవుని చిత్తం కాదు. అయితే మన సహోదరులు చదివినటువంటి లేఖన భాగాన్ని చూసి మనం ముగించేసుకుందాం. దశలోనికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 3 నుంచి మనం చూసినప్పుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు పిల్లలు, ఒక క్రైస్తవులకి దేవుని చిత్తం ఏ విధంగా ఉంటుందో, ఏ విధంగా నెరవేర్చాలో చాలా సున్నంగా మీరు ఇంటికి వెళ్ళిన మరొకసారి కూర్చి చదవండి. అక్కడ చెప్తూ ఉంటున్నాడు అనమాట. ఏమంటున్నాడు? మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జాగ్రత్తలకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. ఎలా ఉండాలన్న దేవుని చిత్తం అంటే పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉండాలంటే మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో అంటే, మనం నేర్చుకున్నటువంటి రూతు గారిని కాలం ముందు తెచ్చుకోమని. ఎన్ని విషయాల్లో దేవుని చిత్తాన్ని నెరవేర్చగలిగింది? ఎన్ని విషయాల్లో? పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని ఎన్ని విషయాలు నెరవేర్చగలిగింది రూతు? అన్ని విషయాల్లో నెరవేర్చగలిగింది. ఇక అన్నింటే మీరు చూసుకోండి. ఒక కుటుంబం ఉన్నప్పుడు ఒక భర్త ప్లేస్లో కావచ్చు, ఒక అత్త విషయంలో కావచ్చు, పిల్లల విషయంలో కావచ్చు, మరి ముఖ్యంగా దేవుని విషయంలో కావచ్చు, దేవుని చిత్తాన్ని ఏం చేసిందని నెరవేర్చగలిగింది. 4వ వచనం మనం చూసినప్పుడు, మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకోవడం వలనో అది ఎరుగుండుటే దేవుని చిత్తము. ఏంటంటే మన ఘటాన్ని, ఈ 70-80 సంవత్సరాల జీవితాన్ని మనం ఏ విధంగా పరిశుద్ధంగా ముందుకు తీసుకెళ్లాలో ఏంటట దేవుని చిత్తం. ఏంటి? ఈ బలహీనమైనటువంటి ఘటాన్ని మనం ఏం చేయాలి? బలంగా ముందుకు తీసుకెళ్లాలి పిల్లలు. ఎక్కడ కూడా మనం ఏమవ్వకూడదు, తొట్టిల్లకూడదు, ఎక్కడ కూడా పడిపోకూడదు. అలా పడిపోకుండా చూసుకోవడం అంటే మరలా కూడా కళ్ళ ముందులో ఉన్నటువంటి తల్లిదండ్రుల్ని ప్రేమించడం, వాళ్ళకి విధేయత చూపించడం,
మనం ఎక్కడైతే పనికి వెళ్తున్నామో వాళ్ళ దగ్గర విధేయత చూపించడం, సంఘంలోకి వచ్చిన తర్వాత ఇతరులు మన సహోదరుల పట్ల విధేయత చూపించడం, ఇవన్నీ చూపిస్తూ మనం వెళ్తున్నప్పుడే ఏంటి బలవంతులుగా మనం ఉంటాం పిల్లలు. అయితే 6వ వచనం మనం చూసినప్పుడు ఈ విషయం ఎవడను అతిక్రమించి తన సహోదరునికి మోసం చేయకుండా వలెను. ఎందుకనగా మేము పూర్వం మీతో చెప్పి సాక్ష్యం ఇచ్చిన ప్రకారము ప్రభువు వీటన్నిటి విషయమై ప్రతిగణన చేయువాడు. 7వ వచనం పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచిన గాని అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు. ఎందుకు పిలిచాడు దేవుడు? పరిశుద్ధులుగా ఉండుటకి. ఎవరిని ద్వారా మనల్ని పిలిచాడు? మనం కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనంలో చూసాం. ఎవరిని బట్టి మనల్ని పిలిచాడు? తన కుమారుని బట్టి పరిశుద్ధులుగా ఉండుటకు ఒక సంఘంగా మనల్ని పిలిచాడు పిల్లలు. ఆ సంఘంగా ఉన్నటువంటి వారే దేవుడి చిత్తాన్ని నెరవేరుస్తానని ఆయన పరలోకం నుంచి ఎదురెదురు చూస్తూ ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? పరలోకంలో నుంచి ఎదురెదురు చూస్తూ ఉన్నాడు. అయితే మనం ఇక్కడ చివరిగా ఒక వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు ఇదే దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చూసినప్పుడు 16 నుంచి మనం చూసినప్పుడు ఎడతెగక ప్రార్థన చేయుడి, ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎవరి విషయంలో? యేసుక్రీస్తునందు దేవుని చిత్తము. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటకు నిర్లక్ష్యము చేయకుడి, సమస్తమును పరిశీలించి మేలైనది చేపట్టుడి, ప్రతి విధమైన కీడులకు దూరంగా ఉండుడి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం పిల్లలు. దేవుని చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా మనం ఈ భూమి మీద ఉండాలంటే సమస్తాన్ని పరిశీలన చేసి ఏం చేయాలి? ఏదైతే మన ఆత్మీయ జీవితాలకి మేలు, ఏదైతే అది దేవుని చిత్తమై ఉన్నదో దాన్ని ఎరిగి మనం పట్టుకొని దాని ప్రకారం జీవిస్తూ మనం అందరం కూడా ముందుకు వెళితే ఖచ్చితంగా ఆయన చిత్తాన్ని నెరవేర్చిన వారిగా ఉంటాం పిల్లలు. ఈ ఉదయకాల సమయంలో దేవుడి వాక్యం మనం సూటిగా మాట్లాడుతూ ఉంది పిల్లలు. మనం గుండెల మీద మనం చేసుకుంటే నేను, స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, దేవుడి చిత్తాన్ని నెరవేర్చగలుగుతున్నానా? ఒకవేళ ఇంతకుముందు పాత జీవితంలో నెరవేర్చుకుని ఉంటే మనం ఏం చేద్దాం? దాన్ని విడిచిపెడదాం. ఇక మీద నేను పరలోకంలో ఉన్నటువంటి దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే మరి ముఖ్యంగా మన కళ్ళ ముందు ఉన్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, స్థానిక సంఘంలో ఉన్నటువంటి బిడ్డలు కావచ్చు, మన పని చేసే దగ్గర కావచ్చు, మనం రోడ్డు మార్గంలో వెళ్ళేటప్పుడు ప్రజల పట్ల కావచ్చు, వాళ్ళందరి పట్ల కూడా మనం ఏం చూపించాలి? మొట్టమొదటిగా ప్రేమ చూపించాలి, రెండోది విధేయత చూపించాలి. అలా విధేయత చూపిస్తూ మనమందరం కూడా ముందుకు వెళ్ళాలని మిమ్మల్ని అందరిని కూడా ప్రేమతో హెచ్చరిస్తూ నేను హెచ్చరించుకుంటున్నాను. ఓపిక అయినటువంటి మీకు అందరూ కూడా ప్రభువును రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఈ సమయాన్ని అధ్యక్షుల వారికి అప్పగిస్తున్నాను.